యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా సెక్స్ సీరియల్స్ ఆడదాం ఆంధ్ర నాడు నేడు అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో 10 నుంచి 20 మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. ఎక్కడ చూసినా ప్రజా ప్రతినిధులు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ రాజకీయం చేస్తున్నారు, అధికారం వచ్చినప్పుడు ఒక విధంగా ఉంటారు, అధికారం లేనప్పుడు కొవ్వు నెత్తికెక్కుతుంది. అసలు మనం ప్రజా ప్రతినిధులమా లేక ప్రజల మధ్యలో భ్రష్టు పట్టే వాళ్ళమా అనేది ఆలోచన అటు ఏ పార్టీకి లేనట్టు ఉంది. ముఖ్యంగా ఏ పార్టీ అంటే పొరపాటున అన్ని పార్టీలకు నేను ఉద్దేశించి అనడం లేదు. ఏ పార్టీలు అయితే ఈ సెక్స్ సీరియల్స్ లో ముందుకు నడుస్తూ ఉన్నాయో ఆ పార్టీలను మాత్రమే నేను ఆరోపణలు చేస్తూ ఉన్నా. ఇక అసలు విషయానికి వద్దాం. గతంలో వైకాపా ప్రభుత్వంలో కొంతమంది రాజకీయ నాయకులు, మంత్రులు వాళ్ళకు ఎన్నో రకాలైన రాజకీయ చేష్టలు, ఎన్నో రకాలైన అరాజకాలు, ఎన్నో రకాలైన అసభ్య కార్యక్రమాలు, ఎన్నో రకాలైన హత్య రాజకీయాలు చేశారు. ఈ రాజకీయాలతో పాటు సెక్స్ రాజకీయాలు, సెక్స్ సీరియల్స్ జరిగాయి. మంత్రుల కానుంచి ఆ తర్వాత ఎంపీల కానుంచి ఎన్నో రకాలైన సీరియల్స్ జరిగాయి. కొంతమంది మంత్రులు మీద సెటైర్స్ వేశారు, ఎంపీల మీద సెటైర్స్ వేశారు. కొంతమంది అరగంట అంటూ మరికొంతమంది కొన్ని వీడియోలను విడుదల చేస్తూ మరికొంతమంది ఎన్నో రకాలుగా మహిళల పట్ల అసభ్య పదజాలం అవి కూడా వాట్సాప్లలో చక్కర్లు కొడుతూ వచ్చాయి. ఇదంతా కూడా గత వైకాపా ప్రభుత్వంలో జరిగాయి. ఆ వైకాపా ప్రభుత్వంలో సీరియల్స్ అప్పట్లో స్టార్ట్ అయ్యాయి. నాడు ఆ విధంగా సీరియల్స్ ఉంటే నేడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వమే ఆరోపణలు గుప్పించింది వైకాపా నేతల మీద. సెక్స్ రాజకీయం అంటే ఎట్లు ఉంటుంది, ఎవరు అరగంట అటు తర్వాత కొంతమంది ఫోన్లలో మాట్లాడినది, అటు తర్వాత కొంతమంది మహిళల పట్ల అసభ్యకర వీడియోలు విడుదల చేసినది ఎవరు చేశారు అంటే తెలుగుదేశమే. అప్పట్లో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి తెలుగుదేశం సోషల్ మీడియా వీడియోలు చేస్తూ వైకాపా నేతల మీద సెటైర్స్ అప్పట్లో వేసింది. అప్పట్లో సెక్స్ సీరియల్స్ జరిగాయి. మరి నేడు ఏం జరుగుతుంది? వాళ్ళు చేసిన పనే ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నట్లు ఉంది. తెలుగుదేశం నేతలకు కూడా కొవ్వు నెత్తికి ఎక్కినట్లు ఉంది. అందులో భాగంగా తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం ఆ ఎమ్మెల్యే ఏం చేశాడు? ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె ఓ వీడియో విడుదల చేసింది. ఆ ఎమ్మెల్యేపై వేటు వేయాలి అని చంద్రబాబు నాయుడికి లేఖ రాసింది. చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించాడు. ఆ ఎమ్మెల్యేని సస్పెండ్ చేశాడు. ఆ విషయం పక్కన పెడదాం. అంటే ప్రజా ప్రతినిధులుగా ఉండి ప్రజల సమక్షంలో ప్రజా సమస్యలను తీర్చాల్సిన పరిస్థితి మీరు చూసుకోకుండా మీరు అధికార పార్టీకి అధికారం వచ్చింది అని ఇష్టానుసారం వ్యవహరిస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో ఇది అందరికీ వర్తిస్తుంది. ఒక సత్యవేరు ఎమ్మెల్యేనే కాదు, ఇది అందరికీ వర్తిస్తుంది అని నారా చంద్రబాబు నాయుడు హెచ్చరికలు జారీ చేసే నేపథ్యంలో మంత్రులైనా సరే, అటు తర్వాత ఎంపీలు అయినా సరే, అటు తర్వాత ఎవరైనా సరే తెలుగుదేశం నాయకులు ఇటువంటివి వీడియోలు కానీ, మహిళల పట్ల అసభ్యకర చిత్రాలు కానీ, మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తనలు కానీ చేస్తే సత్యవేడు ఎమ్మెల్యే మాదిరిగానే సస్పెండ్ వేటు పడుతుంది అని ఎప్పటి నుంచో మంత్రుల కానుంచి నాయకుల కానుంచి చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తూ వస్తూ ఉన్నాడు. అందులో భాగంగా ఈ రోజు ఆ సత్యవేడు ఎమ్మెల్యే గురించి, మహిళ పట్ల అసభ్యకర వీడియోల గురించి వెంటనే చెల్లించాడు, వెంటనే సీరియస్ అయ్యాడు. ఆ ఎమ్మెల్యేని సస్పెండ్ చేశాడు. ఇది గత ప్రభుత్వంలో జరగలేదు అనుకుంటా. వాళ్ళకు ఇంకా ఎన్నో రకాలైన అవకాశాలు వైకాపా ప్రభుత్వంలో అప్పట్లో వైకాపా అధ్యక్షుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఎన్నో అవకాశాలు కల్పించి మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళను
సరిదిద్ది వాళ్ళను వెనకమని ఉంచుకొని రాజకీయం నడిపిన వైకాపా ప్రభుత్వం అప్పట్లో సెక్స్ సీరియల్స్ లో. కానీ నేను సెక్స్ సీరియల్స్ స్టార్ట్ అయ్యింది, ఈ సెక్స్ సీరియల్ స్టార్ట్ అయింది కాబట్టి స్టార్టింగ్ లోనే మనం చర్యలు తీసుకుంటే అందరూ కూడా మర్యాదగా ఉంటారు. ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా సరే సత్యవేడు ఎమ్మెల్యే పరిస్థితి అందరికీ జరుగుతుంది అని నారా చంద్రబాబు నాయుడు హెచ్చరికలు జారీ చేసినట్టే కదా. ఇకనైనా తెలుగుదేశం ప్రభుత్వం కానీ వైకాపా ప్రభుత్వం కానీ మీకు అవకాశం ఇచ్చింది పరిపాలన చేయమని, పరిపాలన మీద దృష్టి పెట్టమని, ప్రజల సమస్యలను తీర్చమని. చంద్రబాబు నాయుడు గత 4 రోజుల నుంచి ఆయన ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ వరద బాధితులను ఆదుకునే పనిలో ఆయన నిద్రాహారాలు మాని ఆయన ప్రజల కోసం కష్టపడుతుంటే ఇటువంటి చిల్లర మల్లర ఎమ్మెల్యేలు, చిల్లర మల్లర మంత్రులు ఇటువంటి పనులు ఇక చేయకూడదు అని చంద్రబాబు నాయుడు హెచ్చరికలు జారీ చేసి ఆ సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యేపై సస్పెండ్ వేటు వేశాడు. అంటే ఇది అందరికీ తెలుగుదేశం నేతలకు వర్తిస్తుంది అనేది నా ఈ చిన్న వీడియో. అనేదా నేను ఏ పార్టీని ఉద్దేశించి కించపరచడానికో ఈ వీడియో చేయలేదు. తప్పు ఉంటే క్షమించగలరు. మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగర కృష్ణయ్య. నమస్తే.